అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం కింద 1 నుంచి 19 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఈ నులిపురుగుల నిర్మూలన కోసం ట్యాబ్లెట్ ఇవ్వడానికి వాళ్ళు చదువుకుంటున్న స్కూల్స్, అంగన్వాడీస్, కాలేజెస్లోనే ప్రోగ్రాం ప్లాన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ తల్లిదండ్రులకి, ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ తెలియజేయడం ఏమనగా, ఆ రోజు ఖచ్చితంగా మీ పిల్లవాళ్ళకి ఈ ట్యాబ్లెట్ తీసుకునేలాగా మీరు పిల్లలకి అవేర్నెస్ ఇవ్వండి. అలాగే ఆ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరగడం కోసం మేము, అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, అంగన్వాడీ డిపార్ట్మెంటు, మా మెప్మా స్టాఫ్ అండ్ అదర్ స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ఎంఈఓ గారు వీళ్ళందరితో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ రేపు 10వ తేదీన జరిగే కార్యక్రమంలో కనీసం 46,200 వరకు టార్గెట్ ఉంటుందని మేము అనుకోవడం జరిగింది. అంటే మాకున్న 236 అంగన్వాడీ సెంటర్సు, 107 స్కూల్సు, అలాగే 15 కాలేజెస్, వీటన్నిటి కలిపి 46,200 మందికి ఈ నులిపురుగుల ట్యాబ్లెట్స్ ఇవ్వాలనేది నిర్ణయించడం జరిగింది. దానికి కావాల్సిన స్టాక్ అంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. అది ఆ కన్సర్న్ స్కూలు, అంగన్వాడీ సెంటర్స్కి డిస్బర్స్మెంట్ అనేది స్టార్ట్ అయింది, అక్కడికి పంపిస్తాము. ఇవి పిల్లల తల్లిదండ్రులు కూడా ఎటువంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి తీసుకోకపోతే ఈ నులిపురుగులు అనేవి పరాన్న జీవులుగా ఆ పిల్లల శరీరంలో ఉండి వాళ్ళ యొక్క శారీరక, మానసిక ఎదుగుదలని అడ్డుకుంటాయి. దానివల్ల శారీరక ఎదుగుదల అనేది రాదు. అందుకు ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఈ నులిపురుగులను నులిపేద్దాం అన్న స్లోగన్తో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మీరందరూ కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని మీ పిల్లలకి ఈ ట్యాబ్లెట్ తీసుకునేటట్టుగా మోటివేట్ చేయండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు 100కు 100%. ఎవరికైనా నులిపురుగులు ఎక్కువగా ఉంటే ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు వాటితో పోరాడేటప్పుడు ఆ ట్యాబ్లెట్ ఆ చనిపోయే క్రమంలో వాళ్ళకి మగతలాగా, అంటే కొంచెం నిద్రలాగా ఏమైనా వస్తుంది తప్ప అంతకు మించి ఏమి రావు. ఏవైనా వచ్చినా అవన్నీ టేక్ కేర్ చేయడానికి మెడికల్ డిపార్ట్మెంటు మేము కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెప్పడం ఏమంటే, ఇవి తీసుకుంటే ఏదో మా పిల్లలకు అవుతుంది అని చెప్పి ఎక్కువ మంది ముందుకు రావడం లేదని తెలుస్తుంది. అట్లా లేకుండా ఈసారి పిల్లలందరూ కూడా ఈ టాబ్లెట్స్ తీసుకునేటట్టుగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి మీ పిల్లలందరికీ కూడా ఈ టాబ్లెట్ తీసుకునేటట్టు మీరు కూడా ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.